ఎక్కువ, కోపం ఎక్కువ. అయ్యి బాబు ఎంత కోపమో. ఆ పిల్ల ఏమనుకుంటా తెలుసా, నాకు కోపం ఎక్కువ నేను డిసైడ్ అయిపోయారు కాబట్టి నేను అలా ఉండాలనిపిస్తుంది అంతే. అలాగే తయారవుతారు. మీరు అప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలా, భిన్నంగా ప్రవర్తించాలి. వాడు కోపం చూపిస్తుంటే నా కొడుకు మంచోడు, చాలా మంచోడు, మాట వింటాడు చూడు, కదా డాడీ, కదా మమ్మీ, అమ్ములు, అదే బంగారం, నువ్వు మంచిదాను కదా. అప్పుడు అనుకుంటుంది నేను మంచిదాన్ని మా అమ్మ గుర్తించింది కాబట్టి నేను మంచిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కోపం ఎక్కువ, అల్లరి ఎక్కువ, నేను అల్లరి చేస్తున్నానని వీళ్ళు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇంకా నేను అల్లరి చేస్తాను అని. అది చాలా సింపుల్ లాజిక్ అండి. అందుకే దేవుడు ఎందుకు ప్రేమమయుడయ్యాడు, ఎందుకు మంచోడయ్యాడు, ఎందుకు కనికరం కలిగినోడయ్యాడు, ఎందుకు కరుణా సంపన్నుడయ్యాడంటే నీ బలహీనతను తన హృదయంలో దాచుకుని, తన మనసులో దాచుకుని, నీలో ఉన్న గుడ్ క్యారెక్టర్ని పైకి తీసించి నువ్వు ఇలాంటోడివి అని చెప్తాడు. ఎందుకు ఆ మాట మనకు చెప్తాడంటే మనల్ని ఆయన సృజించాడు. హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మనల్ని క్రియేట్ చేశాడు, ఆయన మనల్ని డిజైన్ చేశాడు, ఆయన తన పోలికలో మనల్ని నిర్మించాడు, రూపించాడు. నువ్వు ఎలా ఉండాలో, నీ వేలుముద్దులు ఎలా ఉండాలో, నీ ముక్కు ఎలా ఉండాలో, నీ కళ్ళు ఎలా ఉండాలో, నీ నోరు ఎలా ఉండాలో, నీ వాయిస్, నీ స్వరం ఎలా ఉండాలో, నీ ఫిజిక్ ఎలా ఉండాలో. ఒక మాట చెప్పనా, నువ్వు పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఒక 2 అడుగులు పొడవు, లేకపోతే 1 అడుగున్నర పెండానివేమో నువ్వు, కానీ 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నీ ఫిజిక్ ఎలా ఉండాలో దేవుడు ఇప్పుడు డిజైన్ చేశాడు తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు డిజైన్ చేశాడు. ఎందుకు ఆ మార్పులు వస్తున్నాయి? ఎదిగే కొలదికి ముక్కు మారిపోతుంది, ఎదిగే కొలది చర్మం మారిపోతుంది, ఎదిగే కొలది రూపం మారిపోతుంది. ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ రూపం ఎదిగే కొలది నీ ఫిజిక్ ఎందుకు మారుతుంది? దేవుడు ఎంత మోడల్గా మనల్ని డిజైన్ చేశాడు తెలుసా? ఎదుగుతున్న కొలది మన హైట్ ఎంత పెరగాలి, మన జుట్టు ఎంత పెరగాలి, మన స్ట్రక్చర్ ఎంత ఎలా ఉండాలి, ఈ ఫిజిక్, ఈ బాడీ శరీరతత్వం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, దాని అంతటిని ఆయన డిజైన్ చేశాడు. అట్ ద సేమ్ టైం మనలో గుడ్ క్వాలిటీస్ కూడా పెట్టినోడు ఆయనే, మంచి స్కిల్స్ పెట్టినోడు ఆయనే. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు చూడండి, ఎవడైనా మారితే ఎంతకాలం తాగాడు ఈడు ఎదవా, ఇప్పుడు మారిపోయాడంట అని అంటాం మనం. అయితే తిరిగిన కాలం అంతా తిరిగేశాడు ఈడు, నాని వెనకాల, దీని వెనకాల, ఆడ వెనకాల, ఈడు వెనకాల, ఇప్పుడు మారిపోయాడంట అనేటువంటి పదాలు అంటాం. దేవుడు ఏమంటాడంటే, నువ్వు తిరిగావు, నేను దాని గురించి బాధపడలేదు, కానీ నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు ఎలా తయారవుతావో తెలుసా, నిన్ను ఎలా తయారు చేస్తానో తెలుసా, నేను ఏ రీతిగా చేస్తానో తెలుసా, నీలో ఏమున్నాయో తెలుసా, నువ్వేం చేయగలవో తెలుసా, ఏ విధంగా నాకు ఉపయోగపడతావో తెలుసా, ఏ విధంగా నాకు పనికొస్తావో తెలుసా, ఒకవేళ నువ్వు గనక నా చేతులకు వస్తే నిన్ను ఎలా చేస్తానో తెలుసా అని ప్రారంభం మాట్లాడి అంతం చూపిస్తాడు. యేసేపుకి ప్రారంభంలో చెప్పి అంతం ఏంటో తెలుసా, నువ్వు రాజువి అని చెప్పాడు.